ఈ వీడియోలో ఫస్ట్ యూనిట్ ఆఫ్ వెబ్ సెక్యూరిటీ నేర్చుకుందాం. సో, మనకి వెబ్ సెక్యూరిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి వెబ్‌సైట్స్ గానీ, వెబ్ అప్లికేషన్స్, సర్వీసెస్ లాంటివి ఉంటాయి గదా! వాటిలో ఇప్పుడు మనకి అటాక్స్ గానీ, థ్రెట్స్ అంటే ఇప్పుడు మనకి ఏమంటారు, డేటాని ఎవరు సైబర్ అటాక్స్ లాంటివి ఏమి జరగకుండా ఉంచడం కోసం ప్రొటెక్ట్ చేసేదాన్నే మనం వెబ్ సెక్యూరిటీ అని జెప్పేసి అంటాం. ఓకే. అయితే మనకి వెబ్ సెక్యూరిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు యూజర్ యొక్క డేటా ఉంటుంది గదా! ఆ డేటాని వేరే వాళ్ళు ఎవరు అటాక్ చేయకుండా ఉంచడం కోసం, అంటే వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోకుండా ఉంచడం కోసం ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి వెబ్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అయితే ఇప్పుడు మనకి వెబ్ సెక్యూరిటీని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తది? అంటే ఇప్పుడు మనకి ఇది వెబ్ సెక్యూరిటీ అనేది సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తదంటే, పాస్‌వర్డ్స్ లాంటివి లేకపోతే ఓటీపీస్ లాంటివి ప్రొవైడ్ చేసి, వాటి థ్రెట్స్ లాంటివి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుందనమాట. ఓకే. సైబర్ అటాక్స్ లాంటివన్నీ ప్రివెంట్ చేస్తుంది. అంతే కాకుండా మెయింటైన్ ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్. ఓకే. వెబ్ అప్లికేషన్స్‌కి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు అని చెప్పేసే ట్రస్ట్ అనేది మెయింటైన్ చేస్తుందనమాట. నెక్స్ట్ ఈ వెబ్ సెక్యూరిటీ యొక్క థ్రెట్స్ అంటే ఇప్పుడు అటాక్స్ లాంటివి ఉంటాయి కదా! అంటే వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకునేవి అటాక్స్ లాంటివి ఎలా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకే. మనకి వెబ్ సెక్యూరిటీ థ్రెట్స్ అన్నా, వెబ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అన్నా ఒకటే. సో, ఈ థ్రెడ్స్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్. సో, ఇదేంటంటే అటాకర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఎస్‌క్యూఎల్ క్వెరీస్ మనం యాడ్ చేస్తూ ఉంటాం కదా డేటాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఇన్సర్ట్ వాల్యూ 1, 2, 3 అని చెప్పేసి ఇలా రాస్తాం కదా క్వెరీస్. ఆ క్వెరీస్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే డేంజరస్ క్వెరీస్‌ని ఇన్సర్ట్ చేస్తారు. డేంజరస్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి అక్కడ అటాక్ జరిగే ఛాన్స్ ఉండే క్వెరీస్‌ని వాళ్ళు ఇన్‌పుట్‌లో ఇన్సర్ట్ చేస్తారనమాట. దానివల్ల ప్రాబ్లమ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం మాలిషియస్ క్వెరీస్‌ని అని చెప్పేసి పెడితేనేమో ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అని అంటాం. అంతేకాకుండా వెబ్ పేజెస్‌లో స్క్రిప్ట్స్ లాంటివి అంటే డేంజరస్ స్క్రిప్ట్స్ లాంటివి పెడితే అది క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అని అంటాం. నెక్స్ట్ ఏంటి క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫార్జరీ. అంటే ఇప్పుడు మనకి అన్‌వాంటెడ్ యాక్షన్స్ లాంటివి పెర్ఫార్మ్ చేయడానికి యూజర్స్ ఏం చేస్తారంటే ట్రిక్స్ లాంటివి ప్లే చేస్తారనమాట. అది క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫార్జరీ. నెక్స్ట్ వన్ ఏంటి సెషన్ హైజాకింగ్. అంటే ఇప్పుడు మనకి యూజర్ యొక్క సెషన్స్ ఉంటాయి కదా! వాటన్నిటిని వాళ్ళే అంటే ఇప్పుడు అటాకర్స్ ఉంటారు కదా! వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ ఇంకో థ్రెట్ ఏంటంటే ఫిషింగ్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈమెయిల్స్ ఉంటాయి కదా! వాటిలో ఫేక్ ఈమెయిల్స్‌ని యూజ్ చేసుకొని అటాకర్స్ అనేవాళ్ళు అటాక్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఏంటి డేనియల్ ఆఫ్ సర్వీస్. డీఓఎస్ గాని డీడీఓఎస్ అని చెప్పేసి అంటామనమాట. ఇప్పుడు మనకి ఒక సర్వీస్ మనకి ఒక ఇంపార్టెంట్ సైట్ అనమాట. అది ఓపెన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. దాన్ని ఏం చేస్తారంటే ఓవర్‌లోడ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనం ఆ సర్వీస్‌ని యూజ్ చేసుకోలేనట్టు, అంటే ఆ సర్వీస్ అనేది అన్‌అవైలబుల్ అయిపోయేటట్టు చేస్తారనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనము సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి అన్నాం కదా! సో, ఆ సెక్యూరిటీస్ ఎలా ఉంటాయి, టెక్నిక్స్ ఎలా ఉంటాయి అంటే అథెంటికేషన్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి బయోమెట్రిక్, పాస్వర్డ్, ఓటీపీ లాంటివి ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ మెకానిజం ఏంటంటే ఆథరైజేషన్. అంటే ఇప్పుడు మనకి కొన్ని పర్మిషన్స్ లాంటివి అగ్రీ చేయండి అని చెప్పేసి కొన్ని వస్తూ ఉంటాయి కదా! అలాంటి పర్మిషన్స్‌ని అగ్రీ చేస్తేనే మనకి యాక్సెస్ అనేది పాసిబుల్ అవుతది. అలాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తది. నెక్స్ట్ ఏంటి ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే ఒక డేటాని మనము చదివితే అర్థం కానట్టు అంటే అన్‌రీడబుల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తదనమాట. దానివల్ల వేరే వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలన్నా కష్టం అవుద్ది. నెక్స్ట్ ఏంటి ఫైర్ వాల్స్. ఫైర్ వాల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నెట్వర్క్ ఉంటుంది కదా! ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ నెట్వర్క్స్ ఉంటాయి కదా! ఆ ట్రాఫిక్స్ అన్నిటిని కూడా ఫిల్టర్ చేయడం కోసం ఫైర్ వాల్స్‌ని యూజ్ చేస్తామనమాట. ఫిల్టర్ చేయడం వల్ల ఏంటంటే ఎవరైనా అటాక్ చేసినా కానీ మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏంటి ఇన్‌పుట్ వాలిడేషన్. ఇన్‌పుట్ వాలిడేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డేటాని ఎంటర్ చేస్తున్నాం సిస్టమ్‌లోకి. డేటాని ఎంటర్ చేస్తున్నప్పుడు ఏమైనా మాలిషియస్ డేటా ఉందా, అంటే డేంజరస్ మనకి యూజ్‌ఫుల్ కానీ థ్రెట్ వచ్చే డేటా ఏమైనా ఉందా అని చెప్పేసి చూసుకొని దాన్ని ప్రివెంట్ చేస్తామనమాట. ఓకే. సో, మనం ఆల్రెడీ వెబ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అన్నా, థ్రెట్స్ అన్నా ఒకటే అని చెప్పేసి అన్నాం కదా! ఇందాక మనం 6 నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే బ్రోకెన్ అథెంటికేషన్. బ్రోకెన్ అథెంటికేషన్ అంటే ఏంటంటే లాగిన్ సిస్టమ్స్ ఉంటాయి కదా! వాటిలో ఒకవేళ మనము వీక్ లాగిన్ సిస్టమ్స్ లాంటివి అంటే పాస్వర్డ్స్ అనేవి ఎట్లా అంటే వీక్ పాస్వర్డ్స్ పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అటాకర్స్ అనేవాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ సెన్సిటివ్ డేటా ఎక్స్‌ప్లోజర్. అంటే ఇప్పుడు మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ లేకపోతే ఇంప్రాపర్ సెటప్ అనేలాంటివి. అంటే ఇప్పుడు మనము సెట్టింగ్స్ లాంటివి ఉంటాయి కదా! కొన్ని సెట్టింగ్స్ ఏంటంటే ఎవరైనా అటాక్ చేస్తున్నా గానీ మనకి తెలియకుండా ఉండేటట్టు అలాంటివి ఉంటాయి కదా! వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఈ
సెక్యూరిటీ ఇప్పుడు వెబ్ సెక్యూరిటీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, అటాకర్స్ ఎట్లా అటాక్ చేస్తారని చెప్పేసి అనమాట. ఫస్ట్ ఏంటి, యూజర్ ఆర్ క్లయింట్ ఏం చేస్తారంటే వెబ్ అప్లికేషన్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తారనమాట. ఏంటి వెబ్సైట్కి ఏదో ఒక ఇప్పుడు యూజర్ అనేవాడు గూగుల్లోకి నాకు ChatGPT కావాలి అని చెప్పేసి ChatGPT ఓపెన్ చేశారనుకోండి. ఓపెన్ చేయగానే ఇక్కడ వెబ్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేస్తుంది అనమాట. ప్రాసెస్ చేసినప్పుడు అక్కడయ్యే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, జనరల్గా మనం చెప్పాం కదా, SQL ఇంజెక్షన్ కావచ్చు, క్రాస్ సైట్, ఫార్జరీ, లేకపోతే హైజాకింగ్, ఇట్లాంటివన్నీ అటాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ అటాక్స్ నుంచి డేటాబేస్ సర్వర్లోకి వెళ్తుంది అనమాట. ఆ అటాకర్స్ ఏం చేస్తారంటే డేటాబేస్ సర్వర్లోకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, అటాకర్స్ ఏం చేస్తారంటే దీన్ని టార్గెట్ చేసుకొనేసి అటాక్ అని చేస్తారు, అంటే యాక్సెస్ చేసుకుంటారు అనమాట. మనం కాకుండా, యూజర్ కాకుండా వేరే పర్సన్ యాక్సెస్ చేసుకునే ఛాన్సెస్ అనేవి, సైబర్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో మనకి వెబ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి అక్కడైతే అని చెప్పేసి అన్నాం కదా. అంటే ఇప్పుడు మనకి ఇందాక చెప్పాం కదా, ఇంజెక్షన్, SQL ఇంజెక్షన్, క్రాస్ సైట్, ఫార్జరీ, ఇలాంటివన్నీ కూడా ఎందుకు అక్కర్ అవుతాయి అంటే కోడింగ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల, లేకపోతే వ్యాలిడేషన్ అనేది తక్కువ అవ్వడం వల్ల, కాన్ఫిగరేషన్ వీక్ ఉండడం, అంటే ఇప్పుడు మనం వీక్ పాస్వర్డ్స్ కానీ OTPs లాంటివి ఎవరితో షేర్ చేసుకోవడం, ఇట్లాంటి వల్ల ప్రాబ్లమ్స్ అనేవి అక్కర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిస్క్ అనాలిసిస్ ఇన్ వెబ్ సెక్యూరిటీ. సో మనకి రిస్క్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి రిస్క్స్ ఏమేమి అక్కడ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఆ రిస్క్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎవాల్యుయేట్ అంటే ప్రాసెస్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి ఏందని చెప్పేసి చూసే ప్రాసెస్ని మనం రిస్క్ అనాలిసిస్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, సో రిస్క్ అనాలిసిస్ యొక్క కాంపోనెంట్స్ ఏంటివంటే అసెట్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి, మన యొక్క వాల్యుబుల్ డేటా లైక్ పర్సన్ నేమ్, ఏజ్, ఇలాంటివి ఉంటాయి కదా, ఆ డేటాస్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ ఏంటి థ్రెట్ ఐడెంటిఫికేషన్, అంటే ఇక్కడ మనకి ఎలాంటి అటాక్ అనేది జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ వల్నరబిలిటీ అసెస్మెంట్, అంటే పూర్ వ్యాలిడేషన్ కానీ లేకపోతే వీక్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా అలాంటివి. నెక్స్ట్ రిస్క్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే థ్రెట్, వల్నరబిలిటీ అండ్ ఆ రెండింటి వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ఇదంతా చేస్తే మనకి రిస్క్ ఎవాల్యుయేషన్ అంటే ప్రాసెస్ ఏంటి, అంటే అందులో జరిగే మెథడ్ ఏంటి అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అక్కడయ్యే రిస్క్ ఏంటి అని తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి రిస్క్ మిటిగేషన్, అంటే ఇప్పుడు మనకి రిస్క్ని తగ్గించడం కోసం కంట్రోల్ని అప్లై చేస్తామన్నమాట. ఓకే, సో ఈ రిస్క్ అనేది మనకి ఎట్లా అక్కరైతుంది అని చెప్పేసి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ అసెట్ అనేది ఉంటుంది, అంటే ఇప్పుడు యూజర్ యొక్క డేటాబేస్, నేమ్, ఏజ్ ఇట్లా ఉంటాయి కదా, వాటి నుంచి థ్రెట్ అనేది ఏం చేస్తారు, హ్యాకర్ అనేవాడు ఏం చేస్తుండంటే అటాక్ చేస్తుండు. దాని నుంచి మనము వాడు అటాక్ చేసినప్పుడు మనం ఒకవేళ వీక్ పాస్వర్డ్ పెట్టుకున్నాం అనుకోండి, రిస్క్ అనేది జరిగిద్ది. ఓకే, రిస్క్ జరగగానే ఏం చేస్తున్నారంటే ఈ రిస్క్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే ఐడెంటిఫై చేసి రెడ్యూస్ చేస్తుంది అనమాట రిస్క్ని. సో మనకి ఇందులో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటివి అంటే ఇన్పుట్ వ్యాలిడేషన్ చేయాలి. ఓకే, స్ట్రాంగ్ అథెంటికేషన్ అనేది ఉండాలి, అంటే పాస్వర్డ్స్ అనేవి కరెక్ట్గా ఉంచుకోవాలి, OTPs అనేవి కరెక్ట్గా, యూజ్ HTTPs, అంటే ఇప్పుడు మన ప్రోటోకాల్స్ ఉంటాయి కదా వాటిని క్లియర్గా యూజ్ చేసుకోవాలన్నమాట, రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సెక్యూరిటీ టెస్టింగ్, లాగింగ్, మానిటరింగ్ ఇలాంటివన్నీ చేయడం వల్ల అటాక్ అనేది జరగడం రెడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి క్రిప్టోగ్రఫీ అండ్ వెబ్. సో మనకి క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే ఇది ఒక టెక్నిక్ అనమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ని సెక్యూర్గా ఉంచడం కోసం చేసే టెక్నిక్ క్రిప్టోగ్రఫీ. సో ఈ టెక్నిక్ని దేని ద్వారా మనము సెక్యూర్ చేస్తున్నామంటే కొన్ని ఆల్గరిథమ్స్ని యూజ్ చేస్తాం, మ్యాథమెటికల్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకొని చేస్తుంది. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే కాన్ఫిడెన్షియల్గా ఉంచడం, అంటే ఇప్పుడు మనకి డేటాని వేరే వాళ్ళకి పాస్ చేయకుండా ఉంచడము, ఇంటిగ్రిటీ ఆల్టర్ కాకుండా డేటాని ఎలాంటి చేంజెస్ లాంటివి లేకుండా చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ అథెంటికేషన్ అంటే ఐడెంటిఫికేషన్ అనేది క్లియర్గా ఉంచుకుంటుంది. నాన్ రిప్యుడియేషన్ అంటే యాక్షన్స్ లాంటివి డిలే చేయదన్నమాట. ఓకే, మనకి క్రిప్టోగ్రఫీలో టైప్స్ ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్, అంటే ఇప్పుడు మనకి ఎన్క్రిప్షన్కి డిక్రిప్షన్కి రెండింటికి ఒకటే కీ ఉంటుంది. ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే డేటాని మనము రీడ్ చేయలేని ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం, డిక్రిప్షన్ అంటే రీడ్ చేయలేని ఫార్మాట్లో నుంచి మనకి కావాల్సిన డేటాలోకి కన్వర్ట్ చేయడం. ఓకే, రెండు వేరు, అంటే ఎన్క్రిప్షన్లో ఏమో మనం ఇన్ఫర్మేషన్ని, డేటాని ఏ ఫార్మాట్లోకి చేంజ్ చేస్తుందంటే మనకి అర్థం కాని దాంట్లోకి కన్వర్ట్ చేయడం ఏమో ఎన్క్రిప్షన్, మళ్ళీ మనకు అర్థమయ్యే దాంట్లోకి కన్వర్ట్ చేస్తుంది డిక్రిప్షన్. సో ఈ సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్లో ఇది ఫాస్ట్గా వర్క్ అవుద్ది, కానీ మనకి కీ షేరింగ్ అనేది కొంచెం డిఫికల్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్. సో మనకి అసిమెట్రిక్లో ఏంటంటే పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అనేవి రెండు యూజ్ చేస్తామన్నమాట. ఇది ఇక్కడ ఏంటంటే కీ అంటే ఏంటంటే మనం ప్రైవసీ కోసం యూజ్ చేసే ఒక కమ్యూనికేషన్ అని చెప్పేసి అనుకుందాం.
ఓకే. అయితే ఇందులో మనము ప్రైవేట్ అండ్ పబ్లిక్ రెండిటిని యూజ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే కమ్యూనికేషన్‌కి బాగా ఫుల్ సెక్యూర్‌గా ఉంటదనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే హ్యాష్ ఫంక్షన్. హ్యాష్ ఫంక్షన్ ఏం చేస్తదంటే డేటాని ఫిక్స్డ్ లెంగ్త్ హ్యాష్‌లోకి కన్వర్ట్ చేస్తది. హ్యాష్ టేబుల్ లాగా ఉంటదని చెప్పేసి మనకి డేటా స్ట్రక్చర్స్‌లో ఉంటదనమాట హ్యాష్ ఫంక్షన్స్ అనేవి. సో, అందులోకి కన్వర్ట్ చేసి దాని నుంచి మళ్ళీ మనకు అర్థమయ్యేటట్టు కన్వర్ట్ చేస్తదనమాట. దీనివల్ల ఏంటంటే డేటా అనేది అటాక్ జరగకుండా ఉంటది. సో, నెక్స్ట్ వన్ ఏంటి? క్రిప్టోగ్రఫీ అండ్ వెబ్ సెక్యూరిటీ. సో, మనకి క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? మనం జనరల్‌గా చెప్పుకున్నాం కదా! సెక్యూర్ చేస్తది డేటాని. ఎలా అంటే కొన్ని ఆల్గారిథమ్స్‌ని యూజ్ చేసుకొని చేస్తదనమాట. సో, మనకి ఈ వెబ్ సెక్యూరిటీలో క్రిప్టోగ్రఫీని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే కమ్యూనికేషన్ అనేది సెక్యూర్‌గా ఉండడం కోసం, అంతేకాకుండా డేటాని ప్రొటెక్ట్ చేయడం కోసం, ప్రైవసీని ఉంచడం కోసం, వెబ్‌సైట్స్‌కి అండ్ యూజర్స్‌కి మధ్యలో ప్రైవసీని ప్రొవైడ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం అనమాట. సో, ఈ క్రిప్టోగ్రఫీలో మనము క్రిప్టోగ్రఫీ అండ్ వెబ్ సెక్యూరిటీ అనంగానే దీని యొక్క గోల్స్, టైప్స్ అండ్ దీని యొక్క ఇంట్రడక్షన్ రాసేస్తే సరిపోతుంది. సో, క్రిప్టోగ్రఫీ యొక్క రోల్ ఏంటిది వెబ్ సెక్యూరిటీలో అంటే, ఇప్పుడు మనకి హెచ్‌టిటిపీస్ అంటే ప్రోటోకాల్స్ లాంటివి యూజ్ చేస్తదనమాట. దానివల్ల ఏమవుతుందంటే వెబ్ కమ్యూనికేషన్ అనేది సెక్యూర్‌గా ఉంటది. యూజర్ యొక్క డేటా అనేది అటాకర్స్‌కి వెళ్ళకుండా ఉంటదనమాట. సో, ఇందులో ఏం చేస్తదంటే ఈ హెచ్‌టిటిపీస్ ఎస్ఎస్ఎల్ అండ్ టీఎల్ఎస్ అనే ప్రోటోకాల్స్‌ని యూజ్ చేసుకుంటాయి. దానివల్ల మనకి కమ్యూనికేషన్ అనేది సెక్యూర్‌గా ఉంటది. ఓకే. ఇది డేటాని క్లయింట్ నుంచి సర్వర్‌కి మధ్యలో ఎన్క్రిప్ట్ చేస్తూ ఉంటదనమాట. నెక్స్ట్ డిజిటల్ సర్టిఫికేట్స్. ఇప్పుడు మనకి ఈ క్రిప్టోగ్రఫీ ఏం చేస్తదంటే, ఇప్పుడు మనకి జనరల్‌గా మీరు బీటెక్ చేశారనుకోండి. మీ బీటెక్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు బీటెక్ చేశారని చెప్పేసి చెప్తాం కదా! అలానే ఇక్కడ సర్టిఫికేట్ అథారిటీస్ అని చెప్పేసి ఒకటుంటది. దాన్ని ఇష్యూ చేయడం వల్ల అది వెబ్‌సైట్‌ని వెరిఫై చేసుకుంటదనమాట. అలా. నెక్స్ట్ సెక్యూర్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మనకి ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఈ కామర్స్, లాగిన్ సిస్టమ్స్ ఉంటాయి కదా! వాటి దగ్గర మనము ట్రాన్సాక్షన్స్ లాంటివి జరుగుతుంటాయి కదా! వాటిని సెక్యూర్‌గా ఉంచిద్దనమాట. సో, మనకి హెచ్‌టిటిపి ఉంది గదా! సో, ఇందులో మనకి ఫ్లో ఎలా ఉంటదంటే, ఫస్ట్ యూజర్ ఏం చేస్తాడు? రిక్వెస్ట్‌ని పంపిస్తాడు. ఎవరికి? వెబ్ సర్వర్‌కి పంపిస్తే అదేం చేస్తుందంటే డిజిటల్ సర్టిఫికేట్‌తోని రెస్పాండ్ అయిద్దనమాట. సో, దాని నుంచి ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేసుకొని కనెక్షన్ అనేది సెక్యూర్‌గా అవుతది. దాని నుంచి పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ ఉంటాయి గదా! వాటి నుంచి డేటా ఏమవుతుందంటే ఎక్స్‌చేంజ్ అవుతది. దాని నుంచి మనకేమవుతుంది? డేటా ట్రాన్స్‌మిషన్ అనేది జరిగి దాని నుంచి మనకి డేటాబేస్ సెక్యూర్‌గా ఉంటదనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? డేటాని యూజర్ నుంచి డేటాబేస్‌కి పంపిస్తున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే డేటాని ట్రాన్స్మిట్ చేయడం వల్ల, ఎన్క్రిప్ట్ చేసి డేటాని ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ అనేది క్లియర్‌గా ఉంటది. ప్రాసెస్ అనేది కూడా సెక్యూర్‌గా అయిపోతదనమాట. ఓకే. సో, మనకి ఈ క్రిప్టోగ్రఫీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇదేం చేస్తదంటే ప్రివెంట్ డేటా థెఫ్ట్ అండ్ ఈవ్స్‌డ్రాపింగ్. అంటే ఇప్పుడు మనకి డేటాని వేరే వాళ్ళెవరు యూజ్ చేసుకోకుండా ఉండే ఛాన్సెస్ అనేవి ప్రివెంట్ చేస్తదనమాట. ప్రైవేట్‌గా ఉంటది అండ్ వెబ్‌సైట్స్‌కి మధ్యలో ట్రస్ట్‌ని బిల్డ్ చేస్తది. బ్యాంకింగ్ వాళ్ళకి చాలా ఎసెన్షియల్ అనమాట. నెక్స్ట్ ఏంటి? లిమిటేషన్స్. దీని యొక్క లిమిటేషన్స్ ఏందంటే ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ లేదనుకోండి, ఎర్రర్స్ లాంటివి ఏమైనా వస్తే సెక్యూరిటీ అనేది కరెక్ట్‌గా ప్రొవైడ్ చేయలేదు. పర్ఫార్మెన్స్ ఓవర్ హెడ్ అనేది ఉంటది. కాంప్లెక్స్‌గా ఉంటదనమాట. సో, వర్కింగ్ ఆఫ్ క్రిప్టోగ్రాఫిక్ సిస్టమ్స్ అండ్ ప్రోటోకాల్స్. సో, దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంటదని చెప్పేసి చూద్దాం. సో, ఫస్ట్ జనరల్‌గా క్రిప్టోగ్రాఫిక్ సిస్టమ్ అంటే ఏందంటే డేటాని ప్రొటెక్ట్ చేస్తదనమాట. ఎలా అంటే ఫస్ట్ టెక్స్ట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ ఉంటది. దాన్ని సైపర్ టెక్స్ట్‌గా మార్చి మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్‌లోకి కన్వర్ట్ చేస్తది. ఇలా చేసుకుంటూ డేటాని ప్రొటెక్ట్ చేస్తదనమాట. ఎలా అంటే ఆల్గారిథమ్స్‌ని, కీస్‌ని యూజ్ చేసుకొని చేస్తది. సో, మనకి ఇందులో యూజ్ చేసే కాంపోనెంట్స్ ప్లెయిన్ టెక్స్ట్, సైపర్ టెక్స్ట్ అన్నాం కదా! అవంటే ఏంటంటే ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఒరిజినల్ మెసేజ్ అనమాట. యూజర్ పంపించే మెసేజ్ ఫస్ట్. ఎన్క్రిప్షన్ ఆల్గారిథమ్ అంటే ఏందంటే డేటాని సెక్యూర్ ఫార్మ్‌లోకి అంటే మనకి అన్‌రీడబుల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తది. కీ అంటే ఒక సీక్రెట్ వాల్యూ అనమాట. నెక్స్ట్ సైపర్ టెక్స్ట్ అంటే ఏందంటే ఎన్క్రిప్టెడ్ మెసేజ్. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ డేటాని ఒక ఫామ్‌లో నుంచి ఇంకో ఫామ్‌లోకి కన్వర్ట్ చేస్తదని చెప్పేసి అన్నాం కదా! అది సైపర్ టెక్స్ట్ అనమాట. నెక్స్ట్ డిక్రిప్షన్ ఆల్గారిథమ్ అంటే మనం ఎన్క్రిప్ట్ చేసిన డేటా ఉంది కదా! దాన్ని మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్‌లోకి కన్వర్ట్ చేయడం అనమాట. ఇవి దీని యొక్క కాంపోనెంట్స్. సో, దీనికి ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే యూజర్ ఏం చేస్తాడు? పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేయంగానే సిస్టమ్ ఏం చేస్తదంటే హ్యాష్ ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని అంటే ఒక ఆల్గారిథమ్‌ని యూజ్ చేసుకొని ఆ డేటాని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఎన్క్రిప్ట్ చేసుకొని దాన్ని సెక్యూర్‌గా డేటాబేస్‌లో సేవ్ చేసుకున్నాక మనం లాగిన్ గానీ, ఇన్‌పుట్ లాంటివి ఇచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది? డేటా అనేది హ్యాష్ ఫంక్షన్‌లో హ్యాష్ అయ్యి అంటే ఏంటి? ఎన్క్రిప్ట్ అయ్యి మనం యూజ్ చేసేది యూజరేనా అని చెప్పేసి చెక్ చేసుకొని దాన్ని బట్టి డేటా అనేది విజిబుల్ అవుతదనమాట.
సో మనం ఇందాక ఆల్రెడీ ఇందులో ఫంక్షన్ టైప్స్ నేర్చుకున్నాం కదా క్రిప్టోగ్రఫీకి, సేమ్ అలానే ఇందులో కూడా టైప్స్ అవే 3 టైప్స్ ఉంటాయి. సో నెక్స్ట్ క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్స్. సో మనం ఆల్రెడీ క్రిప్టోగ్రాఫిక్ సిస్టమ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రోటోకాల్స్ ఏం చేస్తాయంటే సెక్యూర్గా ఉంచడం కోసం ఉండే రూల్స్ ఉంటాయి కదా, వాటిని చూపించేదే ప్రోటోకాల్స్ అనమాట. ఓకే, ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఏమేమి ఉంటాయంటే హెచ్టిటిపిస్ ఆల్రెడీ మనకు తెలిసిందే, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఇది సెక్యూర్ వర్షన్ ఆఫ్ హెచ్టిటిపి అనమాట. ఇందులో మనం ఏం చేస్తామంటే ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ అనే 2 ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకుంటాం ఎన్క్రిప్షన్ కోసం. సో ఎస్ఎస్ఎల్ అండ్ టిఎస్ఎల్ ప్రోటోకాల్స్ కూడా ఇందులో యూజ్ చేసే ప్రోటోకాల్స్ అనమాట. అంటే కమ్యూనికేషన్ అనేది సెక్యూర్గా ఉంచడం కోసం యూజ్ చేస్తాం. సో టిఎల్ఎస్ అంటే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ, ఇది బాగా యూజ్ చేసేదంటే టిఎల్ఎస్ ప్రోటోకాల్ అనమాట. సో ఎస్ఎస్ఎల్ అనేది ఏంటంటే దీని యొక్క ఓల్డ్ వర్షన్. సో దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే క్లయింట్ ఏం చేస్తాడు, సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తాడు. ఎలా అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ని యూజ్ చేసుకొని రిక్వెస్ట్ని సెండ్ చేస్తాడు అనమాట. అప్పుడు సర్వర్ ఏం చేస్తుందంటే సర్టిఫికేట్ని సెండ్ చేస్తుంది. డిజిటల్ సర్టిఫికేట్ ఉంటుందని చెప్పేసి అన్నాం కదా, ఆ సర్టిఫికేట్ని సెండ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇది పంపినప్పుడు వెరిఫై చేసుకుంటారు సర్టిఫికేట్ని క్లయింట్ వెరిఫై చేసుకున్నాక క్లయింట్ ఏం చేస్తాడంటే ఎన్క్రిప్టెడ్ సెషన్ కీని పంపిస్తాడు, అంటే జనరేట్ చేస్తాడు అనమాట సెషన్ కీని. అప్పుడు ఆ సెషన్ కీని ఎన్క్రిప్ట్ అయ్యి సర్వర్ పబ్లిక్ కీగా యూజ్ చేసుకుంటాం. ఓకే, యూజ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఇట్లా సెండ్ చేయగానే అది ఏం చేస్తుందంటే సెక్యూర్గా కనెక్షన్ అనేది అయ్యింది అని చెప్పేసి పంపిస్తుంది అనమాట సర్వర్ అనేది. దాని నుంచి మళ్ళీ ఇది ఏం చెప్తుంది, డేటా అనేది ట్రాన్స్ఫర్ అయింది క్లియర్గా అని చెప్పేసి మళ్ళీ సర్వర్ నుంచి క్లయింట్కి వస్తుంది అనమాట. ఇది ప్రాసెస్, అంటే వర్కింగ్ అనేది ఇలా ఉంటుంది టిఎల్ఎస్లో. సో మనకి ఈ క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే సెక్యూర్ డేటా ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. మనకి డేటాని వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అథెంటికేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన ఐడి, డేటా, నేమ్ ఉంటాయి కదా, వాటన్నిటిని సెక్యూర్గా ఉంచిద్ది అనమాట. వెబ్ అప్లికేషన్స్కి చాలా యూస్ఫుల్. సో దీని యొక్క ఛాలెంజెస్ ఏంటంటే కాంప్లెక్స్గా ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఓవర్ హెడ్ అండ్ మిస్కాన్ఫిగరేషన్ రిస్క్ అనేది అక్కడ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లీగల్ రెస్ట్రిక్షన్ ఆన్ క్రిప్టోగ్రఫీ. సో మనకి జనరల్గా క్రిప్టోగ్రఫీ అంటే సెక్యూర్ కమ్యూనికేషన్ అనేది ఉంటాం. సో ఈ సెక్యూర్ కమ్యూనికేషన్ ఉండాలన్నా కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి ఎలాంటి మిస్యూజ్ అనేది జరగకుండా సైబర్ క్రైమ్స్ కానీ ఇల్లీగల్గా డేటాని ఎవరైనా హైడ్ చేయడము, ఎవరైనా తీసుకోవడం లాంటివి చేయకుండా ఉంచడం కోసం లీగల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది లీగల్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటంటే లాస్, రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు మనం లాయర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక పర్సన్ దొంగతనం చేశారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ థీఫ్ ఉన్నారనుకోండి, తనకి సెక్షన్ 420 ద్వారా అని చెప్పేసి ఇట్లా రూల్స్ ఉంటాయి కదా, అట్లా రెగ్యులేషన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది దేన్ని బేస్ చేసుకొని ఉంటుందంటే ఎన్క్రిప్షన్ని ఎలా యూస్ చేసుకుంటున్నాము, ఇంపోర్టు ఎక్స్పోర్ట్ ఎలా ఉన్నాయి, దీని యొక్క క్రిప్టోగ్రఫికల్ టూల్స్వి, కీ మేనేజ్మెంట్ యాక్సెస్ ఎలా ఉంది, వీటన్నిటిని కంట్రోల్ చేసి దాన్ని బేస్ చేసుకొని లాస్ అండ్ రెగ్యులేషన్స్ని రిఫర్ చేస్తుంది అనమాట ఈ లీగల్ రిస్ట్రిక్షన్స్ అనేవి. గవర్నమెంట్ ఎందుకు మనకి క్రిప్టోగ్రఫీని రెగ్యులేట్ చేస్తుంది అంటే ఇప్పుడు మనకి క్రిమినల్ మిస్యూజ్ అనేవి జరగకుండా ఉండడం కోసం, అంతేకాకుండా సర్వేలెన్స్ అనేది లాఫుల్గా ఉండేటట్టు ఉంచడం కోసం, నేషనల్ సెక్యూరిటీ కోసం మనం గవర్నమెంట్ అనేది క్రిప్టోగ్రఫీని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, లీగల్ రెస్ట్రిక్షన్స్లో మనకి టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్పోర్ట్ కంట్రోల్స్. అంటే ఇప్పుడు మనకి కొన్ని కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే ఎక్స్పోర్టింగ్ లాంటివి చేయాలనుకోండి ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్స్కి, అవి రెస్ట్రిక్ట్ చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయిల్ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ లేకపోతే గ్యాస్, ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం ఉంది కదా. సో అంటే ఇప్పుడు గ్యాస్ అనేది మనకి వేరే కంట్రీ ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి అక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి రావడం కష్టంగా ఉంది. అలానే కొన్ని కంట్రీస్ ఎలా ఉంటాయంటే ఎక్స్పోర్టింగ్ అనేది వాళ్ళ కంట్రీ నుంచి మన కంట్రీకి ఎక్స్పోర్టింగ్ అనేది చేయాలంటే సాఫ్ట్వేర్ని కొన్ని కంట్రీస్ రెస్ట్రిక్ట్ చేస్తాయి అన్నమాట అలా. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి కీ డిస్క్లోజర్ లాస్. ఇది ఏంటంటే యూజర్కి కానీ కంపెనీస్కి ఏంటంటే కీస్ అనేవి కావాల్సి వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక డేటా నుంచి ఇంకో డేటాకి ట్రాన్స్ఫర్ చేయాలంటే కొన్ని కీస్ అనేవి అవసరం అవుతాయి. అవి లేకుండా వాళ్ళు లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలి అని అంటే వాళ్ళకి కొన్ని కీస్ అనేవి ఎన్క్రిప్టెడ్ కీస్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. అవి లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా లాస్ని కరెక్ట్గా ఒబే చేయనట్టు అవుతుంది. నెక్స్ట్ ఏంటి రెస్ట్రిక్షన్ ఆన్ ఎన్క్రిప్షన్ స్ట్రెంత్. అంటే ఇప్పుడు మనకి కీ సైజు లేకపోతే టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఏం యూజ్ చేస్తున్నామని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు లిమిట్ అనమాట దానికి. అంటే ఇంత సైజులోనే యూజ్ చేయాలి, ఇంత ఎన్క్రిప్షన్ మాత్రమే, ఏ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నాం అంటే ఏ ఫార్మాట్లో చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ మ్యాండేటరీ డిక్రిప్షన్ నెక్స్ట్ మ్యాండేటరీ డిక్రిప్షన్ లాస్. అంటే ఇప్పుడు మనకి అథారిటీస్ ఏం చేస్తాయంటే లీగల్గా డిక్రిప్షన్ ఆఫ్ డేటా. అంటే ఇప్పుడు మనకి డిక్రిప్షన్ అంటే ఏంటి, మనం చదవలేని ఫార్మాట్ నుంచి మళ్ళీ మనకు కావాల్సిన ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి అంటే కొన్ని అథారిటీస్ ఏం చేస్తాయంటే డిమాండ్ చేస్తాయి అన్నమాట అలాంటివి. నెక్స్ట్ లైసెన్సింగ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ లైసెన్స్ అనేది కావాలన్నమాట కొన్ని వాటికి, సాఫ్ట్వేర్ కొన్ని ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్స్కి ఇది అవసరం అవుతుంది. నెక్స్ట్ డేటా లొకలైజేషన్ అండ్ మానిటరింగ్. అంటే ఇప్పుడు మనకి ఎన్క్రిప్టెడ్ డేటా ఉంటుంది కదా, దానికి స్టోర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక కంట్రీలో మనం ఎన్క్రిప్టెడ్ డేటా ఉందనుకోండి, అది ఆ కంట్రీలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి, వేరే కంట్రీకి వెళ్ళొద్దు అనే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, వెబ్ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ ఎలా పడుతుందంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, నెగిటివ్ ఎఫెక్ట్ పడవచ్చు. సో పాజిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే క్రైమ్స్ లాంటివి ఏమైనా జరిగినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్స్ లాంటివి ఏమైనా జరిగినాయి అనుకోండి, ఈ ఎన్క్రిప్టెడ్ డేటా, క్రిప్టోగ్రఫీ, వెబ్ సెక్యూరిటీ వల్ల ఇప్పుడు మనం అలాంటివి జరగకుండా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. ఎవరైనా చేసినా కానీ వాటిని ఇన్వెస్టిగేట్ చేసుకునేటట్టు ఇలాంటి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఎన్క్రిప్షన్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోకుండా ప్రివెంట్ చేస్తుంది. నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ప్రైవసీ అనేది లేకుండా పోయిద్ది అండ్ సెక్యూరిటీ వీకెన్ అవుద్ది. గ్లోబల్ బిజినెసెస్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన డేటా అనేది కాన్ఫిడెన్షియల్గా ఉంచుకుందామని చెప్పేసి మనం అనుకుంటున్నాం, కానీ కొన్నిసార్లు ఇది అందరికీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ గవర్నమెంట్ లీగల్ రిస్ట్రిక్షన్స్ వల్ల, దానివల్ల ఎలాంటి అటాక్స్ లాంటివి ఏమి జరగకుండా ఉంచడానికి ఒక బెనిఫిట్ అనమాట. కానీ మన ప్రైవసీ అనేది లేకుండా పోతుంది, ఇది ఒక డిసడ్వాంటేజ్. సో ఈ లీగల్ రెస్ట్రిక్షన్స్లో లాస్ ఎలా ఉంటాయని చెప్పేసి అంటే కంట్రీకి మధ్యలో సేమ్ ఉండాలని ఏం లేదు, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లా ఉంటుంది అనమాట. ఓకే, ప్రైవసీకి నేషనల్ సెక్యూరిటీని కూడా రెండింటిని చాలా ఇంపార్టెంట్గా రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది ఈ లీగల్ రెస్ట్రిక్షన్స్ అనేవి. వెబ్ అప్లికేషన్స్కి లీగల్ కంప్లైన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ డిజిటల్ ఐడెంటిఫికేషన్ అండ్ వెబ్ సెక్యూరిటీ. సో ఇదేంటంటే ఒక ప్రాసెస్ అనమాట. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్గా యూజర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం, డివైజెస్ని, సిస్టమ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట. దేంట్లో అంటే వెబ్ ఎన్వైరన్మెంట్లో మనం ఇదంతా ఐడెంటిఫై చేస్తే దాన్ని మనం ఆ ప్రాసెస్ని డిజిటల్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, వెబ్ సెక్యూరిటీకి ఇది కీ పార్ట్ అనమాట. ఇందులో మనకి ఏంటంటే సేఫ్ ఆన్లైన్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆన్లైన్ బ్యాంకింగ్, ఈకామర్స్, ఈమెయిల్, క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఇలాంటివి అనమాట. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే యూజర్ ఐడెంటిటీని వెరిఫై చేస్తుంది, యాక్సెస్ని కంట్రోల్ చేస్తుంది, అకౌంటబిలిటీని ఎన్షూర్ చేస్తుంది అనమాట. సో ఇందులో మనం డిజిటల్ ఐడెంటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి అన్నాం కదా. సో ఐడెంటిఫికేషన్ ఎలా ఉండొచ్చు అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ లాంటివి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, బయోమెట్రిక్, టోకెన్ బేస్డ్ అంటే ఓటీపీస్, యూఎస్బీ డ్రైవ్స్ ఉంటాయి కదా అట్లాంటివి, సర్టిఫికేట్ బేస్డ్ అంటే మన సర్టిఫికేట్స్ని యూజ్ చేసుకొని మనం ఓకేనా డిజిటల్ ఐడెంటిఫికేషన్ అంటారు అనమాట. నెక్స్ట్ ఫ్లో ఆఫ్ డిజిటల్ ఐడెంటిఫికేషన్. సో దీని యొక్క ఫ్లో ఎట్లా ఉంటుందంటే యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోగానే వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళు లాగిన్ అవుదాం అనుకున్నారు అనుకోండి, లాగిన్ ఎట్లా అవుతారు, నేమ్, ఐడి, ఏజ్ ఇలాంటివి మెన్షన్ చేయగానే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఉంది కాబట్టి కమ్యూనికేషన్ అనేది సెక్యూర్గా జరిగిపోయింది. ఓకే, ఈ డిజిటల్ ఐడెంటిఫికేషన్ వెబ్ సెక్యూరిటీలో ఎలా ఉంటుంది అంటే యూజర్ కానీ క్లయింట్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఐడిని ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేయగానే వెబ్ సర్వర్ ఏమవుతుంది, వెరిఫై చేస్తుంది, వెరిఫై చేసి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తుంది అనమాట. ఇష్యూ చేసినాక సెక్యూర్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అంటే మనం ఇక్కడ ఇందాక చేసింది ఏంటంటే రిజిస్ట్రేషన్ అయినాక లాగిన్ అవ్వడం లాంటిది చెప్పినాము, కానీ అక్కడ జరిగే ప్రాసెస్ ఎట్లుంటుంది అని అంటే యూజర్ ఏం చేస్తాడు, తన యొక్క ఐడెంటిఫికేషన్ని పంపిస్తే వెబ్ సర్వర్ దాన్ని వెరిఫై చేసుకొని సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తుంది అనమాట. అలా ఇష్యూ చేసి కమ్యూనికేషన్ అనేది జరిగేటట్టు చేస్తుంది. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది, కన్వీనియన్స్గా ఉంటుంది, స్కేలబుల్. ఛాలెంజెస్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ, కాంప్లెక్స్, ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయి, సర్టిఫికేట్ మేనేజ్మెంట్, ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటివి దీని యొక్క ఛాలెంజెస్. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఫస్ట్ యూనిట్. థ్యాంక్ యూ.